రైట్ అండి, వినోద్ కుమార్ రైట్. ఓకే, సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సతీష్ గారు, ఓ పక్క రైతుల కోసం ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటు పక్క హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, రకరకాల సంబంధించినటువంటి వాళ్ళ క్లస్టర్లో ఎవరికోళ్ళు పోరాడుతూ ఉంటే, అసలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసిన మీరా ఈ విధంగా రైతుల గురించి మాట్లాడేది? అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీ పార్టీలో లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కనీసం మీ గిట్టుబాటు ధరలేమో, అసలు మీ టైంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. రైతులు బేడీలు వేసిన మీరా మాట్లాడేది రైతుల గురించి అంటున్నారు, ఏమంటారు? వాళ్ళు అనేవాళ్ళు చాలా రకాలుగా అంటూనే ఉంటారండి. వాళ్ళు అంటే మనం గతంలో నుంచి చూసినాం. పార్టీ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన దగ్గర దాకా ఆ రోజు నుండి కూడా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసమే నిలబడింది. ఏ రోజు కూడా రైతులు కేసీఆర్ గారిని అడగలేదండి. కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాలు మీద కాలేసుకొని ఉంటే రైతు బంధు పడ్డది, రైతు బీమా వచ్చింది. రైతు బంధు ఎప్పటికప్పుడు పంటకు ముందే అద్భుతంగా వస్తే కాలు మీద కాలేసుకొని ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో కాలు మీద కాలేసుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాళ్ళు మొక్కే అధికారుల పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కే దీన స్థితికి రైతులు దిగదార్చిరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా అయ్యా మా వడ్లు కొనురి, అయ్యా మా మక్కలు కొనురి, అయ్యా మా పసుపు కొనురి, అయ్యా మాకు ఎరువులు ఇరి, అయ్యా మాకు రైతు బంధు ఇరి, అయ్యా మాకు రైతు భరోసా ఇవ్వరి, అయ్యా మా పరిస్థితి ఏంది, అయ్యా మా గన్ని బాగి ఇరి, అయ్యా మా లారీలను తెప్పిరి, అయ్యా మా వడ్లు వర్షంలో తడిచిపోతా ఉన్నాయి, అయ్యా ఎండలకు గుండెపోట చచ్చిపోతా ఉన్నారు అని చెప్పి రైతాంగం అంతా విలవిలలాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు అదే రోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పెద్దలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెద్దలా లేక రైతులను పీల్చుకు తినే గద్దలా అని ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. ఎట్లా ఉందండి ఇలా చూసేది? కుంగిపోయేది వాళ్ళే, కుమిలిపోయేది వాళ్ళే, దేశానికి కూడు పెట్టేది కూడా రైతన్నలే కదా. అలాంటి రైతన్నల్ని ఇలా అధ్వానమైన పరిస్థితుల్లో ఆగం చేస్తా ఉన్నారు. నీళ్లు వచ్చి తడిచి వీళ్ళు ఎట్లాగో రైతు భరోసా ఇవ్వనే లేదు. వాళ్ళు రైతు భరోసా ఇవ్వకుండా అప్పుసప్పు చేసి ఉన్న పుస్తకాలు కూదబెట్టి, ఉన్న బంగారం కూదబెట్టి, రూపాయి కూడబెట్టి ఇలా పంటలు వేసి మీరు సకాలంలో ఎరువులు ఇవ్వకుండా కూడా పంటను సకాలంలో నీళ్లు ఇవ్వకపోయినా, సకాలంలో కరెంటు రాకపోయినా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు కష్టపడి పంటను పండించి ఇలా అమ్ముదామంటే మరి సకాలంలో కొనే దిక్కేలేదు ప్రభుత్వం. అరే ఎండను కొంటారా నాయన అని రోడ్ల మీద వేస్తే ఎర్రటి ఎండలకు చాలా మంది రైతులు గుండెపోటుతో చనిపోయిన రోజులు ఉన్నాయి. అకాల వర్షంతో ఇలా ఆదిలాబాదు, నిర్మలు, జగిత్యాలు, వరంగల్ వర్షాలకు వాళ్ళు కష్టపడి చెమటోర్చిన వడ్లన్నీ అలా నీళ్ళల్లో కొట్టుకపోతా ఉంటే వాళ్ళు గుండెలు బాదుకుంటూ విలవిలలాడుకుంటూ, ఒరే ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులారా మిమ్మల్ని నమ్మి ఓటేసి మీరు ఇలా సకాలంలో కొంటే మేము బతుకులు ఇట్లా ఉండబోవు కదా అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ విలవిలాడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అధికారుల కాళ్ళు మొక్తా ఉన్నారు, పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్తా ఉన్నారు. గన్ని బ్యాగులు పంపించండి, లారీలు పంపించండి అన్ని నెలల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితులు మనం అక్కడ చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో 2 నెలల ముందే ప్లాన్ చేసే వాళ్ళండి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగానే 2 నెలల ముందే అటు కలెక్టర్లతోని, డిప్యూటీ కలెక్టర్స్ తోని కానీ అధికారులతోని, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళతోని 2 నెలల ముందే గన్ని బ్యాగ్స్ ఏర్పాటు చేసిరు, లారీలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసిరు, అధికారులతో సమన్వయం చేసుకున్నారు, మీటింగ్లు పెట్టుకున్నారు, ఎప్పటికప్పుడు గన్ని బ్యాగులు అందించారు, ఎప్పటికప్పుడు రైతాంగానికి లారీలు పంపించారు. ఒక్క చివరి గింజ వరకు కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్న పరిస్థితి చూస్తాం. ఇవాళ పంట కొనుగోలు దిక్కులేదు, రైతు భరోసా ఇచ్చింది దిక్కులేదు, వాళ్ళకు రైతులు రుణమాఫీ చేసింది దిక్కులేదు. ఇలా బోనస్ ఇస్తా ఉన్నారు, ఆ బోగస్ అయిపోయింది, ఎగ్గొట్టిరు. మరి ఇలా కనీసం మద్దతు ధర పెంచమన్నా కూడా మద్దతు ధర పెంచే పరిస్థితి లేదు. ఆఖరికి ఇలా ఆ వడ్లు తడిచిపోయి ముద్దయి రోడ్ల మీద ఆగమై రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తా ఉంది. ఇప్పటి కూడా ఉన్న వాటిలో కూడా తీసుకుంటే దాని మీద లారీకి 20,000, 30,000 మరి కమిషన్లు తీసుకునే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మనం వింటా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆగం చేస్తా ఉందండి రైతాంగాన్ని. రైతాంగం గతంలో ఎంత అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉండే. గతంలో పంటలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం రాకముందు అసలు ఎవరు వేస్తారా, వారి పొలాలు వేసుకుంటారు, ఈ కథ ఏందని చెప్పి సిటీలు వచ్చిన బతుకులు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అద్భుతమైన పంటలు పండినాయి, అద్భుతంగా నీళ్లు వచ్చింది, 24 గంటలు కరెంట్ వచ్చింది, సస్యశ్యామలంగా ఉంది రాష్ట్రం. ఇలా సిటీ నుంచి కూడా పల్లెటూళ్ళకు కూడా మరి 1 ఎకరం 2 ఎకరాలు సాగు చేసుకొని మరి అట్లా వ్యవసాయ క్షేత్రంలో గడుపుతాం 2 రోజులని, శనివారం ఆదివారం గడుపుతున్న పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు.
అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు రైతులు మరి కాళ్ళ మీద పడి వేడుకునే పరిస్థితికి దిగజారిపోయారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఓకే కాదా సతీష్ అని గారు. మేము ఓకే 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 ఒక సతీష్ విషయం గారు, అండి. మళ్ళీ మీ దగ్గర వస్తాను.